జై హనుమాన్. నమస్కారం అండి. హనుమాన్ చాలీసా భక్తి ప్రయాణంలో ఈరోజు మనం 6 నుంచి 10 వరకు చౌపాయిలు, వాటి అర్థం మరియు జీవన పాఠం నేర్చుకుందాం. హనుమంతుడి గొప్పతనం బలంలో మాత్రమే కాదు, బుద్ధి, సమయం, భక్తిలో కూడా కనిపిస్తుంది అనేది మనం ఈ చౌపాయిల ద్వారా తెలుసుకోబోతున్నాం. శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన. దీనికి అర్థం శివుని అంశ, కేసరీపుత్రుడు, ప్రకాశించే శక్తి మరియు పరాక్రమంతో విశ్వమంతా పూజించబడినవాడు ఆ వీరాంజనేయుడు. ఈ చౌపాయి హనుమంతుని శక్తివంతమైన రూపాన్ని, శివుని వారసత్వాన్ని మరియు విశ్వవ్యాప్త కీర్తిని వర్ణిస్తుంది. ఈ చౌపాయి మనకు ఏమి నేర్పిస్తుంది అంటే తపస్సు వల్ల తేజస్సు వస్తుంది అని. విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర. ఈ చౌపాయి హనుమంతుని జ్ఞానాన్ని, నైతికతను మరియు ప్రభువు పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని వర్ణిస్తుంది. విద్యావంతుడు, గుణవంతుడు, అత్యంత చురుకైనవాడు, శ్రీరాముని కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటాడు అనేది దీనికి అర్థం. విద్య, తెలివి ఇవన్నీ స్వార్థానికి కాకుండా సేవకు అంకితమైతేనే జీవితం అర్థవంతమవుతుంది అనేది మనం ఈ చౌపాయి నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన జీవన పాఠం. ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా మన బసియా. ఈ చౌపాయి హనుమంతుడి భక్తిని, ప్రభు శ్రీరాముడితో ఆయనకున్న అనుబంధాన్ని వివరిస్తుంది. హనుమంతుడు ప్రభు శ్రీరాముడి చరిత్ర వినడంలో అపారమైన ఆనందం పొందేవాడు. సీతారామ లక్ష్మణులు నిత్యం ఆ ఆంజనేయుడి హృదయంలో నివసిస్తారు అనేది దీనికి అర్థం. మన మనసులో ఎవరుంటారో మన జీవితం కూడా అలానే ఉంటుంది అనేది మనం ఈ చౌపాయి నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన జీవన పాఠం. సూక్ష్మ రూపధరి సియహి దిగావా, వికట రూపధరి లంక జలావా. ఈ చౌపాయి హనుమంతుడి బుద్ధి, ధైర్యం, సమయానుసారం మారే శక్తిని వివరిస్తుంది. హనుమంతుడు అవసరమైనప్పుడు సూక్ష్మరూపం ధరించి సీతాదేవిని దర్శించాడు. అవసరం వచ్చినప్పుడు వికటమైన భయంకర రూపం ధరించి లంకను దహనం చేశాడు అనేది దీనికి అర్థం. పరిస్థితికి తగ్గట్టు మారగలిగే వ్యక్తే జీవితంలో గెలుస్తాడు అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. భీమ రూపధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే. ఈ చౌపాయిలో హనుమంతుడు ధర్మం కోసం భయంకర శక్తిగా మారే సేవకుడిగా కనిపిస్తాడు. హనుమంతుడు భీమరూపం ధరించి రాక్షసులను సంహరించి రామకార్యాన్ని పూర్తి చేశాడు అనేది దీనికి అర్థం. ధర్మం కోసం అవసరమైతే ధైర్యంగా నిలబడాలి అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. ఈ చౌపాయిలు మనకి ఒకటే చెప్తాయి, హనుమంతుడి శక్తి రూపం మార్చగలదు కానీ భక్తి ఎప్పుడూ మారదు. ఈ ప్రయాణంలో మీరు నాతో పాటు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై బజరంగబలి.